తాత్కాలికమైనది తీసేసి మళ్ళీ మిమ్మల్ని తిరిగి యథావిధిగా పార్టీలోకి కొనసాగించే అవకాశం ఉంటదనే భావన ఉందా మీకు? ఏం చెప్పావురా? జగనన్న మనసులో నేను ఎప్పుడు ఉంటాను, నా మనసులో ఎప్పుడు జగనన్న ఉంటాను. ఈ రెండు సత్యం. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. తాత్కాలికమైనది తీసేసి మళ్ళీ మిమ్మల్ని తిరిగి యథావిధిగా పార్టీలోకి కొనసాగించే అవకాశం ఉంటదనే భావన ఉందా మీకు? జగనన్న మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి. మనసులో నేను ఎప్పుడు ఉంటాను, నా మనసులో ఎప్పుడు జగనన్న ఉంటారు. ఈ రెండు సత్యం. మీరు మాదిరి నేను దగ్గరయ్యాం, మేమిద్దరం కలిసి ఉంటాం. అంతేకాదు పిల్లలు మా బాధ్యత, నా యుద్ధం ఆగదు, నా యుద్ధం కొనసాగుతుంది, చాలా తీవ్ర రూపంలో కొనసాగుతుంది. పొట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. నేను మాత్రం టెర్మినేట్ కాను, పాజు కాను. అసలుడే గాని మహానుభావుడు దైత్యుడా అని తిట్టగలనా? లేదు కాబట్టి సీనుని మీ చేతుల్లో పెడతా ఉన్నాను. అటు చూడు సార్, కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు చాలా బాధపడ్డా నేను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మేము త్వరలో అన్న కూడా రోడ్డు మీదకి వస్తారు. నాశనం చేస్తారు రాష్ట్రాన్ని. ఇంకా ఏ మొహం వచ్చారు మీరు? ఏమైనా ఒక నిజాయితీ ఉందా? అసలు పవన్ కళ్యాణ్కి నిజాయితీ ఉందా? అంటే వీడేమన్నా నీతిమంతుడా? వీడేమన్నా తిన్నమైనోడా? పవన్ కళ్యాణ్కి నిజాయితీ ఉందా? సన్నీ లియోను వేదాలు మళ్ళించినట్టుంది ఆయన చెప్పేది. యొక్క స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫూట్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? అయితే ఇప్పుడు మన ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం కూడా రిజైన్ చేసి ఇవ్వనండి. 3 పిల్లలతో డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. ఇదేంటో అయితే అరే నీ అబ్బా అందరం కలిసి ఇట్ట తయారయ్యేనా మీరంతా? పబ్లిక్ లో తిరుగుతాం. ఎందుకు అడుగు తింటానికా? 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. 11 అని ఆ నెంబర్ మండదా. అతన్ని హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుందని నేను నమ్ముతున్నాను. ఎక్కడో ఈవీఎంస్ లో మోసం జరిగింది. మా ప్రభుత్వంలో లోపం ఏం లేదు. లక్షలకి మాకు 11 సీట్లు వచ్చాయి. చిచ్చి 151 23 వచ్చినప్పుడు అర్థం కాలేదా ఆ విషయం? రాధా 550 స్టీల్ టీఎంటీ. అంటే మనం ఎంత సర్వీస్ చేసాం, ఎంత సేవ చేసాం. చూడండి, నా రాజా హక్ చేసుకున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్ అంతా పోతుంది. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బ అంటే తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి ఎందుకు మీడియా హైలైట్ చేస్తోంది? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. విషయాన్ని దయచేసి ఎవరు తలదూర్చకండి. రేయ్, అయ్యగారు రూల్స్ పెడతారు, ఫాలో అవ్వరు. అన్నా లెజెనోవాని మ్యారేజ్ చేసుకోక ముందే అన్నా లెజెనోవాకి ప్రెగ్నెంట్ చేశాడు. మరి అది తప్పు కాదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిజాయితీ ఉంటే పనులు మాకుందని చెప్తున్నా. ఏంట్రా కుక్కలా మాట? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య?